శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. జన్మకుజుని యొక్క దోషం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి శనేశ్వరుడు దశమంలోనూ, రాహువు 9వ స్థానంలోనూ ఉన్నారు. ఈ 3 గ్రహాలే కొంత ప్రతికూలము. తక్కిన గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉండడాన్ని ఈ వారంలో మనం గమనించవచ్చును. చతుర్థ స్థానమందు శుక్రుడు, 2వ స్థానమున ఉండేటువంటి బుధుడు, గురుడు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 4 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ శుభ ఫలితాల వల్ల ఉద్యోగపరంగా లేదా మానసికంగా కొంత ఆరోగ్యము, అభివృద్ధి ఉన్నప్పటికీ జన్మకుజుని యొక్క దోషం ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారంలో ప్రధానంగా ఆర్థిక సమస్యలేమీ ఉండవు. అలాగే సామాజికంగా ఉండేటువంటి సమస్యలేమీ ఉండవు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అటు ఇటుగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా కొంత ఒత్తిడిని అనుభవించవలసి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా జన్మ రాశి యందు కుజుని యొక్క సంచారం వల్ల జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధువిరోధ కృత్ అన్నారు. అంటే అటు ఎక్కువ కోపానికి కుజుడు కారకులు, అలాగే ఏదైనా ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులకి కుజుడు కారకుడు, అలాగే వ్రణవ్యాధిర్ దశాంతరి అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ కుజుడు ఏదైనా చర్మ సంబంధిత సమస్యలకి కారకుడు అవుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటివి అంటే విద్యుత్ వల్ల, అంటే ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఏదైనా చిన్నవి శరీరానికి సంబంధించి ఆ శరీరం పైన అయ్యేటువంటి గాయాలకి కుజుడు కారకులు, తలకాయ పోటు ఎక్కువగా రావడం, కళ్ళు లాగడము, ఇటువంటి వాటికి కుజుడు కారకుడు. ఇటువంటి అనారోగ్య సమస్యలు అవి కూడా చిన్నవి మినహాయించి పెద్దవేమీ లేవు. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి కొంత మెరుగ్గానే కనబడుతూ ఉన్నది కాబట్టి అటు ఆర్థికంగా ఈ గ్రహస్థితి మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు మీ వెనకాలే ఉండడానికి, మీరు చెప్పింది వినడానికి, చేయడానికి వారు ఎక్కువ సుముఖతను చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై, కుజ దోషాన్ని కొంత తొలగించుకోవడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.